వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేఎస్ఆర్. సార్ నమస్తే సార్. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫుల్ ఆఫ్ సర్వేస్ వస్తూనే ఉన్నాయి సార్. మళ్ళీ లేటెస్ట్గా కూడా ఇంకో సర్వే కూడా వచ్చింది. లోక్నీతి సిఎస్డిఎస్ సర్వే, ఎస్పెషల్లీ ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి సర్వే వచ్చింది సార్. సో అందులో ఎగ్జాక్ట్గా ఏం చెప్పింది, ఆ ప్రిడిక్షన్స్ అని చూసినప్పుడు మీకేమనిపించింది సార్? ఈ లోక్నీతి సిఎస్డిఏ వాళ్ళు సర్వే చేయటం అనేది పోస్ట్ పోల్ సర్వేస్ చేస్తూ ఉన్నారండి. అయితే ఈ ఎలక్షన్ కోడ్ మూలంగా ఈ సర్వే అనేది ఫిగర్స్ చెప్పడానికి వీలు లేదు. మనం ఊహించుకోవటమే, ఫలానా దాంట్లో మొగ్గు ఉంది, అక్కడ మొగ్గు ఉంది, ఇక్కడ మొగ్గు ఉంది అని యావరేజ్గా పర్సంటేజీల వారీగా చూచాయిగా ఇండికేషన్ ఇస్తారు వీళ్ళు. ఈయనేంటంటే ప్రొఫెసర్ సంజయ్ గారు విక్రమ్ చంద్రకి ఒక ఇంటర్వ్యూ, యూట్యూబర్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన ఏమంటారంటే, తెలంగాణలో తీవ్రమైన పోటీ జరుగుతుంది, ముఖాముఖి పోటీ. తీవ్రమైన పోటీ అంటే ముక్కోణం పోటీ అనుకునేది, ముక్కోణం పోటీగా ముఖాముఖి పోటీ భాజపాకు కాంగ్రెస్ పార్టీకి ముఖాముఖి పోటీ జరుగుతూ ఉంది. ఒకే స్థానంలో భారతతోటి ముక్కోణం పోటీలో ఈ పార్టీలు ఉన్నాయి. అంటే గత 6 నెలల క్రితం 2% తేడాతోనే ఓడిపోయిన, అధికారాన్ని కోల్పోయిన భారత ఇప్పుడు 3వ స్థానానికి ఎందుకు దిగజారింది ముఖాముఖి? అది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇక ఆయన చెప్పింది ఏంటంటే, చెరు సగం ఒక సీటు అటు ఇటుగా వస్తాయి అనేది. అంటే అంత తీవ్రమైన పోటీ ఉందని. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటేనంటే, అంత తీవ్రమైన పోటీ కాదు, వీళ్ళు ఏదో అడ్జస్ట్మెంట్ మీద పోటీ 1-2లోనే ఉంటారు వీళ్ళు. కానీ పోలరైజ్డ్గా పోలింగ్ జరిగింది అప్పుడు అని. ఎందుకంటే సిటీకి చుట్టుపక్కలంతా కూడా భాజపా చాలా ముందంజలో ఉంది. ఇప్పుడు నిజామాబాద్, కరీంనగర్ ఇలా కొన్ని చోట్ల భాజపా బాగా 6-7 స్థానాల్లో బాగా బలంగా పుంజుకుంది. ఎక్కడ చూసినా భాజపా అనేది ఒక మాట వినిపిస్తూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ బలంగా పోటీలో లేదు, కానీ 2వ స్థానంలో. అంటే ఒక విధమైన పరస్పర అవగాహనతోటి భారసాన్ని 3వ స్థానానికి నెట్టేశారా అని నాకు అనిపిస్తుంది. ఆయన చెప్పింది ఏంటంటే, చెరు సగం స్థానాలు ఒక సీటు అటు ఇటుగా వస్తాయి అని అన్నారు. అంటే ఒక స్థానం ఎంఐఎం ఖాయం కదండి, 16కే పోటీ. ఇప్పుడు 16కి, ఆ 16లో సగం బీజేపీ, 8 స్థానాలు సగం కాంగ్రెస్. ఇంకోటి ఒకటి అటు ఇటు అని అంటే, ఒక స్థానం అటు ఇటు అయితే 6-9 అవుతుంది. లేకపోతే అంటే 6-9 అయితే ఒక స్థానం భారత్ మెడకులో ఏదన్నా వస్తే రావచ్చు, లేదంటే 7-9 అవుతుంది. 7 స్థానాలు భాజపాకు కానీ, మరి కాంగ్రెస్ పార్టీకి 9 స్థానాలు కానీ. ఎందుకంటే రూలింగ్ అధికారంలో ఉన్న పార్టీ, ఇటీవల మున్సిపాలిటీలు అన్నీ కూడా గెలుచున్న పార్టీ. అంటే దాదాపు గతంలో వచ్చిన 4 స్థానాల కంటే మరో 2 స్థానాలు అధికంగా, 2-3 స్థానాలు అధికంగా భాజపా సాధించబోతోంది అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. వాళ్ళు 10 స్థానాల వరకు అని అంటున్నారు, కానీ కాంగ్రెస్ కూడా 10 అంటుంది, కానీ 8-9 వరకు వస్తాయనేది అందరూ అనుకుంటున్నారు. 8-9 ఖాయంగా గెలుస్తుంది అని. ఈ 2 పార్టీలకు కూడా డబుల్ డిజిట్ అయితే రాదు, సింగిల్ డిజిట్. లాస్ట్ టైం కూడా డబుల్ డిజిట్ ఎవరికి రాలేదు కదా. అప్రయత్నమైన విజయం సాధించిన భారత కూడా 9 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఇక ఇంకొక తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పోటాపోటీగా ఉంటుంది అని 3 పోల్ సర్వే ఇవ్వడం జరిగింది, లోక్నీతి సర్వే సిఎస్డిఎస్. అయితే ఈసారి అక్కడ కూడా పోటాపోటీగా జరిగినప్పటికీ భాజపాతో పొత్తు కుదిరిన దృష్ట్యా భాజపాతో, టీడీపీతో పాటు భాజపా కూడా గణనీయమైన లాభాలని పొందుతుంది. అక్కడ వాళ్ళకి 2 స్థానాలు మించి రావచ్చు అనేది వాళ్ళు చెప్పారు. అక్కడ గణనీయంగా కూటమి గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని. అది అందరూ చెప్పుకుంటున్నమాట. ఇప్పుడు కూటమి గెలుపు ఎలా వస్తుంది అనేది ఒక చిన్న ఇండికేటర్ సార్. అంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పడానికి ప్రీ ఇండికేటర్ మ్యాథమెటిక్స్. గత ఎన్నికల్లో వీళ్ళకి అసలు ఎంత ఓటు శాతాలు వచ్చినాయి అనేది ఒకసారి పరిశీలించుకుంది. గత ఎన్నికల్లో 39.5% వరకు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వచ్చాయి.
ఇక వైఎస్ఆర్సీపీకి 49.9%, అంటే 0.1%, హాఫ్ వే మార్కుకి 0.1% తక్కువ. అయితే ఇప్పటి కూటమిలో ఉన్న భాగస్వాములకి గత ఎన్నికల్లో ఎంత శాతం ఓటు చేసింది? 5.5% జనసేనకు, వాళ్ళు 134 స్థానాల్లో మాత్రమే పోటీ చేశారు. అదే ప్రోరేటా వేసుకుంటే వాళ్ళది 7% ఓటు. ఇక బీజేపీకి 0.7% ఓట్లు. ఈ మొత్తం అంతా కలిసి 45.5% ఓట్లు అవుతాయి. అంటే జనసేన తెలుగుదేశం భాజపా కూటమికి వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికల్లో ఓట్ల శాతం డిఫరెన్స్ 4.5% మాత్రమే. అది అయితే గత ఎన్నికల్లో పోలరైజ్డ్ ఓటింగ్, అంటే జనసేన ఓటర్స్ కసితో తెలుగుదేశాన్ని ఓడించాలి అనే ఉద్దేశంతో నియరెస్ట్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి ఓటు వేయటం జరిగింది. కొన్ని స్థానాల్లో చాలా అంటే అది 3% నుంచి 5% వరకు. అంటే జనసేనకి ఒరిజినల్గా 7 కాదు, వాళ్ళకి నిజంగా 10% ఓట్లు ఉన్నాయి. అంటే ఈ ఎలక్షన్స్లో ఎలా జరుగుతుందంటే వీడు ఎలాగో ఓడిపోతారు కదా, ఇంక వేసి ఉపయోగం లేదు అని చెప్పి అదే సేమ్ భాజపాకు 0.7% అనేది అది నిజం కాదు. వాళ్ళకి కార్యకర్తల లిస్టే దాదాపు 10 లక్షల వరకు ఉంది. వాళ్ళకి వచ్చిన ఓట్లు 2.9 లక్షల ఓట్లు, 3% ఓట్లు నికరంగా భాజపాని అభిమానించే సామాజిక వర్గాలు, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అభిమానించే సామాజిక వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీకి అభిమానిస్తారు ఎక్కువగా. రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా వైఎస్ఆర్సీపీని, కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తారు. అలా కొన్ని సామాజిక వర్గం, ఇప్పుడు కాపు సామాజిక వర్గం వచ్చేసి ఎస్సీల్లో కొంతమంది జనసేనని అభిమానిస్తారు, ముస్లిమ్స్. ఇక వాళ్ళ విషయానికి వస్తే, భాజపా విషయానికి వస్తే, అసలు ఇదివరకు బ్రాహ్మణ్ బనియా పార్టీ అనేవారు భాజపా ఒక జనసంఘ సమయం. కానీ ఇప్పుడు అది కూడా విస్తరించుకుని దేశంలో అత్యధికమైన అందరినీ కలిపితేనే కదా. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం అంటే ఒక్కటే ఉంటే 50% వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి రావు కదా. తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం ఒకటే అంటే 40% ఓట్లు రావు కదా. కాదు, జనరల్గా ఎక్కువ శాతం బ్రాహ్మణులు లైక్ చేస్తారు. అందుకని వాళ్ళకు కూడా 3% ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్నాయి. ఇది గమనించుకుని 13% ఓట్లు ఏది జనసేన బీజేపీ గతంలోనే చీల్చింది. అందులో మీకు కనిపిస్తున్న ఓటు శాతం 7% వరకే మీకు కనిపిస్తాను. 5.5 కలిపితే 6% వరకే కనిపిస్తాను. కానీ 5% ఓట్లు వైఎస్ఆర్సీపీలో ఉన్నాయి. అవి కూటమి స్టార్ క్యాంపెయిన్ బాగా చేసింది. అంటే నరేంద్ర మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, మరి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, మరి పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ కూడా టుగెదర్ అందరు కలిసి చేశారు ర్యాలీ, ప్రధానమైన నగరాలు. కాబట్టి కూటమి అంతే, అది కూడా ఒకరి మీదగానే క్యాండిడేట్ సెలక్షన్ కూడా జరిగింది. మీరు గమనించాలి. తెలుగుదేశం అధినేత ఆయనకే తెలుసు అన్నట్టుగా ఆయనే తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళ దాంట్లో జరిపించి కూడా చేసి సీట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అగ్నిగడ్డ కానీ ఇలా చాలా జరిగింది. పంచకారాల రమేష్ కానీ జనసేనలో చాలా టికెట్లు అలాగే ఇచ్చారు. అంటే ఇబ్బంది లేకుండా ఆ ఈక్వేషన్ గెలవాలి అని అంటే మరి అలా జరిగితేనే గెలుస్తుంది. చేసుకున్నారు. కాబట్టి ఎలక్షనీరింగ్ బాగానే చేశారు. దీని మీద ఇప్పుడు అక్కడ 5% ఓట్లు అటు నుంచి మళ్ళీ ఇటుకు వస్తే స్టాండ్ స్టిల్, యాంటీ ఇన్కంబెన్సీ ఇవి కాకుండా ఒట్టి మ్యాథమెటికల్ ఈక్వేషన్ పోటీ చేసే రోజు నాటికి 45.5 వైఎస్ఆర్సీపీకి, 50% తెలుగుదేశానికి కూటమి. జస్ట్ మ్యాథమెటిక్స్. దీని మీద మీరు యాంటీ ఇన్కంబెన్సీ 3 నుంచి 5%. అంటే ఫర్ పథకాలకు వచ్చే ఓట్లు కూడా ఉంటాయి 3 నుంచి 5%. అవి తీసేస్తే
5% నుంచి ఇంకొక 2-3% తీసేస్తే 2% వరకు యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేకంగా ఉంటాం. లోకల్ క్యాండిడేట్ అభ్యర్థి మీద వ్యతిరేకత ఇట్లా కొంత పర్సెంటేజ్. మరి కాంగ్రెస్ ప్రభావం 1% వరకు కాంగ్రెస్ ప్రభావం ఉంటుంది. వైఎస్ షర్మిలారెడ్డి గారు మనం ఒక 5-6% వచ్చేస్తుందని చెప్తున్నారు, కానీ 5%, కానీ 1% వరకు తప్పకుండా ఈ ప్రభావం ఉంటుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చివరిలో ఆ 6 పథకాల మీద కూడా ఆపి కేవలం ల్యాండ్ గ్రాబింగ్ దాని మీదే ఒక ఫోకస్గా పెంచారు. ఇప్పుడు సిబిఎన్ అరెస్ట్ మీద ఉన్న సానుభూతి కానివ్వండి, అమరావతి విషయం కానివ్వండి, దళితుల మీద జరిగిన అత్యాచారాలు కానీ, బీసీల మీద జరిగిన అత్యాచారాలు వాళ్ళని చెప్తూ వస్తున్నారు, కానీ మెయిన్ ఫోకస్ ల్యాండ్ మీద. ఇప్పుడు ఉద్యోగస్తులు తెలుగుదేశం పార్టీకి మరి గతంలో చేసిన ర్యాలీయింగ్ చేసుకోలేదండి. అసలు వాళ్ళ ఉద్యోగ సంఘాలను టచ్ చేయలేదు. అయినా కూడా ఎందుకంటే వాళ్ళంతా కూడా ఆ నాయకులంతా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే ఉన్నారు. మీరు ఎవరు చెప్పినా కానీ ఆరామస్థానంతో సహా అందరూ 70-80% వరకు ఉద్యోగస్తులు వ్యతిరేకంగా పనిచేశారు అనేది. ఉద్యోగస్తులు 4 లక్షలే కాదండి, ఇంకా 4 లక్షలు బయట ఉన్నారు. పోలింగ్లో లేనివాళ్ళు 4. ఇప్పుడు టీచర్స్ని ఎక్కువ ఇవ్వలేదు కదా, టీచర్స్లో ఇంకా ఎక్కువ ఉన్నారు ఏది గవర్నమెంట్కి వ్యతిరేకంగా. ఇక్కడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, అబ్రాడ్, అక్కడ దుబాయ్, ఇట్లా వేర్వేరు ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన వాళ్ళు 4-5 లక్షలు, వీళ్ళు 25 లక్షలు కొంతమంది అట్లా చెప్తున్నారు, కానీ 4-5 లక్షలు. ఓటు శాతం పెరుగుదల 2% పెరుగుదల. ఆ 2% పెరుగుదలలో వైఎస్ఆర్సీపీకి 0.75%, 1.25% తెలుగుదేశం పార్టీ కూటమికి. అంటే అక్కడ ఇవన్నీ కలుపుకుంటే తెలుగుదేశం పార్టీకి 54.5% వరకు వెళ్ళే అవకాశం ఉంది. సింపుల్ మ్యాథమెటిక్స్. ఇట్స్ నాట్ ఇక వేవ్ ఉందా లేదా అనేది ఇంకా పక్కన పెట్టేసి ఓన్లీ మ్యాథమెటిక్స్. అంటే ఏదైనా కానీ ఒక బేస్ నుంచి మొదలు పెట్టాలి. జనరల్గా ఏ వర్గాలు, యూత్, కొత్తగా వచ్చిన ఓటరు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి. అది పోల్ శాతం. అది గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి బాగా పనిచేసింది. మీకు ఎందుకనంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలోనూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ యూత్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడ సభలు పెట్టి ఆయన అట్రాక్ట్ చేశారు. మరి ఈసారి ఆ కార్యక్రమాల్లో ఆయన అండ్ ఆయన తోడుగా ఉన్న వర్గాలు ఇవన్నీ కూడా నేను చాలా శక్తులు వైఎస్ఆర్సీపీకి ఈసారి వ్యతిరేకంగా పనిచేసింది. గతంలో పోల్ మేనేజ్మెంట్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా జరిగింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇండిపెండెంట్గా భాజపా పోటీ చేయడం వలన భాజపాకు వ్యతిరేకంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ సిఎస్ దగ్గర నుంచి, డీజీపీ దగ్గర నుంచి, అందరినీ, పోలీసుల దగ్గర నుంచి అందరినీ కూడా వాళ్ళు మార్చుకుని పోల్స్కి వెళ్ళగలిగారు. అదంతా కూడా ఎవరికి ఉపయోగపడింది? అప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడింది. ఈసారి కూటమికి అదే ప్రయత్నం. ఒక సిఎస్ గారు తప్పితే జవహర్ రెడ్డి గారు ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. హీ హాజ్ వర్క్డ్ విత్ సిబిఎన్ కూడా. అందుకని ఆయన వ్యవహార శైలి ఆయనకు కూడా తెలుసు. కాబట్టి ఆయన ఎలా అంటే అలా చేసే మనిషి కూడా కాదు. అందుకని ఆయన తప్పితే మిగిలిన యంత్రాంగం అంతా కూడా మార్చడం. మెయిన్ పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, పెద్ద పోలీస్ యంత్రాంగం. ఆ పోలీస్ యంత్రాంగాన్ని మార్చి ఎలక్షన్కి వెళ్ళడం అంటే ఇవన్నీ కూడా కూటమికి కొంచెం అడ్వాంటేజ్ ఉండే అంశాలుగా మనం పరిగణించవచ్చు. సో ఆల్మోస్ట్ అందుకే ఈ సర్వేస్ కూడా క్యాల్కులేషన్స్ అన్నీ కూడా ఇలాగే 1వ తారీఖునే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఎగ్జిట్ పోల్స్ అయ్యి వచ్చేస్తాయి. కాబట్టి ఎవరు ఏమనుకున్నా కానీ ఆ ఎగ్జిట్ పోల్స్లో సుమారుగా తెలిసిపోతూ ఉంటుంది అది ఎలా ఉంది వేవ్ అనేది. ఈ మ్యాథ్ ఎవరు చూసినా కానీ కనీసం బేసిక్ ఫండమెంటల్ మ్యాథ్స్ అంటే ఇప్పుడు మెయిన్ వర్గాలండి. ఉద్యోగం, యువకులు, కొత్తగా వచ్చిన ఓటర్లు ఎంతమంది ఉన్నారు,
వీళ్ళకి అసలు నిజంగా ఎంత ఓటు డిఫరెన్స్ ఉంది, అదే మనం చెప్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.